కడప జిల్లా బ్రహ్మంగారి మఠం జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి 417వ జయంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మఠ ప్రాంగణంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు. 417 కలశాలతో పూజలు నిర్వహించి మహిళా మూర్తులచే మాడవీధుల వెంబడి ఊరేగింపుగా పార్కులోని వీర బ్రహ్మేంద్ర స్వామివారి శిలామూర్తికి అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమం దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలతో బ్రహ్మంగారి మఠం మేనేజర్ ఈశ్వరయ్యచారి ఆధ్వర్యంలో అర్చకులు ఇడమకంటి జనార్దన శివాచార్య, పోలేపల్లి రామబ్రహ్మం, పూర్వపు మఠాధిపతి కుమారులు వెంకటాద్రి స్వామి, వీరభద్రస్వామి, వీరం భట్లయ్య, దత్తాత్రేయ స్వాముల ఆధ్వర్యంలో అశేష భక్త వాహిని మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా మూర్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ విరాట్ పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మ గురుం భజే. భక్తవరేదులారా, విరాట్ స్వరాట్ అధిరాట్ సామ్రాట్ స్వరూపులు జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అవతరించినటువంటి సుదినం నేడు మనకు 417 సంవత్సరములైనది. జరిగినవి, జరుగుతున్నవి, జరగబోవునవి తెలియజేసి జయనాయనగా జయజయలు అందుకున్నటువంటి మహానుభావులు. ఎక్కడ ఏం జరిగినా కూడా ఎప్పుడో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పి ఉన్నారు అనేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం కలిగి ఉంది. అలాంటి స్వామివారి యొక్క జయంతి ఉత్సవాలను అత్యంత వైభవపేతముగా 3 రోజులు త్రయాహిక దీక్షా నియమంగా మనం జరుపుతూ ఉన్నాము. అందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగ్యంబులిచ్చి కాచి రక్షించుగాక వీరగురుండు శుభం భూయాత్. ఇట్లు మీ పోలేపల్లి రామబ్రహ్మచార్యులు. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం నమో వీరబ్రహ్మేంద్ర స్వామిని. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం కందిమల్లయ్యపల్లి. నా పేరు జనార్దన శివాచార్య, మఠం ఆస్థాన సిద్ధాంతి మరియు ఆధ్వర్యులు. నేడు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఈ భూమి మీద అవతరించి 417 సంవత్సరాలు. ఈ 417 సంవత్సరాలు పురస్కరించుకొని జయంతి మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా నిన్నటి నుండి అనగా 1 నవంబరు 2025 నుండి మొదలై రేపటి రోజు వరకు కూడా ఈ కార్యక్రమాలు జరగనున్నవి. నేడు యొక్క విశేషమైన పర్వదినం శ్రీ స్వామివారి అవతరించినటువంటి పవిత్ర సుదినం. ఈ రోజున స్వామివారి 417వ జయంతి పురస్కరించుకొని 417 కలశాలకు విశేషమైన అర్చనా పూజాది కార్యక్రమాలన్నీ కూడా జరుపుకోవడం జరిగి ఉన్నది. ఆ తర్వాత ఈరోజు రాత్రికి 7:30 గంటలకు స్వామివారి వార్షిక జయంతి కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తారు. అట్లాగే నిన్నటి రోజున ప్రారంభమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా యాగశాల ప్రవేశం చేసి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనాది కార్యక్రమాలు, అట్లాగే రాత్రికి అంకురారోపణ, అగ్నిప్రతిష్ఠ కార్యక్రమాలు, ఆవాహన, సమస్త దేవతల యొక్క హోమాది కార్యక్రమాలన్నీ కూడా జరిగి ఉన్నవి. రేపటి రోజున ఈ కార్యక్రమాలు ముగియనున్నవి. రేపు మధ్యాహ్నం విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలతో పాటు స్వామివారికి మహాప్రసాద కార్యక్రమం, రేపు గర్భాలయ సంప్రోక్షణ కార్యక్రమాలు, మధ్యాహ్నం తర్వాత సాయంత్రం 6 గంటల నుండి కూడా కార్తీక సహస్ర దీపాలంకరణ సేవా కార్యక్రమాలు జరగనున్నవి. కావున భక్తాదులెల్లరూ కూడా పై కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో మహనీయులందరూ అవతరించినటువంటి పవిత్ర సిద్ధనం. అటువంటి మహా పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాలు జరగడం చాలా ఆనందదాయకం. కావున భక్తాదులెల్లరూ కూడా ఈ కార్యక్రమాలను ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీక్షించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. స్వస్తి.